హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో బీరకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఇది చపాతీలో ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా సింపుల్గా జస్ట్ ఫ్రై మాత్రమే చేసుకొని తింటే చపాతీకి చాలా సూపర్గా ఉంటుంది. అందుకోసం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 15 to 20 అంటే మన బీరకాయలు బట్టి మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 5 to 6 బీరకాయలు తీసుకున్నాను. అది పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేసేసేయాలి. బీరకాయలన్నీ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. బీరకాయలు వేసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీంట్లో నుంచి వాటర్ మనకి సపరేట్ అవుతాయి. నేను ఇంకా ఎక్స్ట్రాగా పాలు పోయట్లేదు, ఏం మసాలాలు కూడా వేయట్లేదు. మామూలుగా ఇలా బీరకాయ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకొని కొంచెం బీరకాయలు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మరొకసారి మిక్స్ చేసుకొని మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే బీరకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా ఫ్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్తో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.